హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలోని 8 హంగ్ మున్సిపాలిటీలపై సీనియర్ నేతలను అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించింది. కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకుని ఎన్నికైన వారిని సాఫీగా సాగేలా చూసుకోవడమే లక్ష్యమని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపైన పార్టీ మొత్తం అండగా ఉందని భరోసానిచ్చారు. కిడ్నాప్లు, దాడుల, అక్రమ ఓట్లతో పదవులు కొల్లగొట్టే కుట్ర చేశారని మండిపడ్డారు. దిగజారిన శాంతి భద్రతలకు నేడు జరిగిన పరిణామాలే సాక్ష్యమని విమర్శించారు. కాంగ్రెస్ తొత్తులుగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.